కావలి మున్సిపాలిటీకి ఆదాయ వనరులు చేకూర్చాలనే లక్ష్యంతో పురపాలక సంఘ వాణిజ్య సముదాయ షాపులు నిర్మించిస్తున్నామని ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చెప్పారు. పట్టణంలోని ఉదయగిరి రోడ్లో నిర్మించిన 6 షాపులను మున్సిపాలిటీ కమిషనర్ శ్రావణ్ కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. ముందుగా స్థానిక నాయకులు భారీగా బాణసంచ కాల్చి ఎమ్మెల్యేకి శాలువాలు కప్పి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు తనను కొందరు నాన్ లోకల్ అన్నారని, కానీ తన లోకల్ అని ప్రజలు తీర్పిచ్చారని చెప్పారు. కావలి అభివృద్ధికి ఎన్ని ఆటుపోట్లు విమర్శలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటానన్నారు. కావలి పట్టణంలో అన్ని సిమెంట్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. అలాగే పార్కులు అభివృద్ధి చేస్తామన్నారు. ఉదయగిరి రోడ్లో ఇరువైపులా 650 షాపులు నిర్మించి ఇస్తున్నామన్నారు. దీనివల్ల చిరు వ్యాపారులకు భద్రత, మున్సిపాలిటీకి ఆదాయం చేకూరడంతో పాటు పట్టణం సుందరంగా ఉంటుందన్నారు. త్వరలోనే పైలాన్ ధ్వంసంపై, అమృత పథకంలో జరిగిన అవినీతిపై గ్రూపులతో సహా బహిరంగంగా మీడియాకు వెల్లడించబోతున్నామన్నారు. దమ్ముంటే వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేని తీసుకుని రావాలని సవాల్ విసిరారు. తొమ్మిది లక్షల మంది జనాభా కావలికి వస్తే కావలి ఎలా ఉండాలి, ఎలా ఉండబోతుంది, ఎలా మన బిడ్డలు అదేవిధంగా వ్యాపారం చేసుకునే వ్యాపారస్తులకి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇదే కావలి ఈరోజు ఎవరో వ్యాపారం చేస్తున్నారో వాళ్ళే ఇదే చిన్న వ్యాపారంతో వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం కల్పించే విధంగా మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున కావలిలోని మున్సిపాలిటీ అధికారులు, నాకు మంచి కమిషనర్, కొత్త వ్యక్తి ఐఏఎస్ చదవాలనుకున్నాడు కానీ మున్సిపల్ కమిషనర్ గా వచ్చాడు. అందరూ రకరకాలుగా చూస్తారు. నేను వాళ్ళ ఫైల్ చూసా కాబట్టి అక్కడ పోవాలనుకున్నారు. నేను కానికుండా ఆపుకోలేదు. ఎప్పుడు కూడా మీ అందరూ కూడా చెప్తున్నా, 10% ఉండే అసమర్థతను కాదు చూడాల్సింది, 90% ఉండే సమర్థతను మనం గుర్తించాలి. కలిసే దగ్గర కార్నర్ లో అతి తొందరలోనే అక్కడ హోల్సేల్ కూరగాయల మార్కెట్ అక్కడ పెట్టబోతున్నాం. కావలి ట్రంక్ రేట్లకి ఇంకా లారీలు అనేవి రాకుండా, ఆ యాక్సిడెంట్లు అనేవి జరగకుండా రేపు అక్కడ హోల్సేల్ వ్యాపారం చేసుకునేటట్టుగా వాళ్ళందరూ కూడా అక్కడ జీవనోపాధి కల్పించబోతున్నాం. ఈరోజు కావలి ట్రంక్ రోడ్ ఆద్యంతం ఈరోజు ఒకే బజార్. సాయంత్రం 5 గంటలప్పుడు పోతే బజార్ కిక్కిరిస్తుంది. ఇప్పుడుండే జనాభా, మన కావలి జనాభా, పట్టణ జనాభా 1,50,000 మంది. రోజుకి పల్లెటూరు నుంచి ఒక 50,000 మంది వచ్చిపోతుండొచ్చు. అంటే 2 లక్షల మందిలో ట్రంక్ రోడ్డుకి 50,000 మంది వచ్చి తిరిగితేనే ట్రంక్ రోడ్డు పక్కన. రేపు ఇండస్ట్రీలన్నీ వచ్చిన నాడు దాదాపు 3 లక్షల మంది ఉద్యోగస్తులు రాబోతున్నారు. ఈ ఉద్యోగస్తులు అందరూ వస్తే ఇంటికి 3 లెక్కన దాదాపు 9 లక్షల జనాభా కావలి రాబోతుంది.